2026 నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ దేశవ్యాప్తంగా పెద్ద రచ్చలేపింది. చాలా రోజులు కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు సడన్ గా పెద్ద షాక్ తగిలింది. పేపర్ లీక్ తో నీట్ ఎగ్జామ్ ను మళ్లీ నిర్వహించింది కేంద్రం. అయితే ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి సిబిఐ విచారణ చేయగా పలు సంచలన విషయాలు బయటకొచ్చాయి. పలు కీలక విషయాలను సిబిఐ వెల్లడించింది. కెమిస్ట్రీ ప్రశ్నలు ఇచ్చేందుకు గాను పేపర్ సెటర్ పివి కులకర్ణికి లాతూర్ కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ రఘునాథ్ 5 లక్షలు ఇచ్చినట్లుగా సిబిఐ పేర్కొంది. దీంతో శివరాజ్ను అరెస్ట్ చేసి అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. అందులోని 136 చేతిరాత ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్టీఏ రూపొందించిన మాస్టర్ క్వశ్చన్ సెట్లతో సరిపోలాయని ఢిల్లీ కోర్టుకు సిబిఐ తెలిపింది. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. సో రాము, 2026 నీట్ ఎగ్జామ్ పేపర్ కి సంబంధించి మొత్తం 136లో 111 ప్రశ్నలు ఇటు రఘునాథ్ కి సంబంధించిన దాంట్లో సరిపోలాయంటూ కూడా చెబుతున్నారు అధికారులు. సో ఈ విచారణ ఏ విధంగా కంటిన్యూ అవుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాము, వినిపిస్తుందా? 2026 నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ దేశవ్యాప్తంగా పెద్ద రచ్చలేపిందని చెప్పాలి. చాలా రోజులు కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు సడన్ గా ఇదొక పెద్ద షాక్ తగిలింది. పేపర్ లీక్ తో నీట్ ఎగ్జామ్ ను మళ్లీ నిర్వహించింది కేంద్రం. అయితే ఈ కేసుకి సంబంధించి చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి సిబిఐ విచారణ చేస్తోంది. అయితే ఇందులో ఇంకా పలు విషయాలైతే కీలక విషయాలు, సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఈ కీలక విషయాలను సిబిఐ కూడా వెల్లడించింది. కెమిస్ట్రీ ప్రశ్నలు ఇచ్చేందుకు గాను పేపర్ సెటర్ పివి కులకర్ణికి లాతూర్ కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ రఘునాథ్ మొత్తం 5 లక్షలు ఇచ్చినట్లుగా సిబిఐ పేర్కొంది. దీంతో శివరాజ్ను కూడా అరెస్ట్ చేసి అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించింది సిబిఐ. సో అందులోని మొత్తం 136 చేతిరాత ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్టీఏ రూపొందించినటువంటి మాస్టర్ క్వశ్చన్ సెట్లతో సరిపోలాయంటూ ఇటు ఢిల్లీ కోర్టుకు సిబిఐ తెలిపింది. 2026 నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ అనేది దేశవ్యాప్తంగా పెద్ద రచ్చలేపింది. అయితే చాలా రోజులుగా కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులకి ఈ పేపర్ లీకేజ్ అనేది సడన్ గా ఒక పెద్ద షాక్ లా తగిలింది. అయితే పేపర్ లీక్ తో నీట్ ఎగ్జామ్ ను మళ్లీ నిర్వహించింది కేంద్రం. అయినప్పటికీ అయితే ఈ కేసులో మాత్రం చాలా మందిని ఇటు అరెస్ట్ చేసి సిబిఐ అయితే విచారణ చేస్తూనే ఉంది. ఈ విచారణలో భాగంగానే పలు సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. రోజుకొక సంచలన విషయాలు. అందులో భాగంగా పలు కీలక విషయాలను అయితే సిబిఐ ఈ రోజు వెల్లడించింది. ఇటు కెమిస్ట్రీ ప్రశ్నలు ఇచ్చేందుకు గాను పేపర్ సెట్ అయినటువంటి పివి కులకర్ణికి లాతూర్ కోచింగ్ సెంటర్ యజమాని అయిన శివరాజ్ రఘునాథ్ మొత్తం 5 లక్షలు ఇచ్చినట్లుగా కెమిస్ట్రీ పేపర్ కోసం సిబిఐ పేర్కొంది. దీంతో శివరాజ్ను అరెస్ట్ చేసి అతని ఫోన్ ని కూడా ఇటు సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తం అందులోని 136 చేతిరాత ప్రశ్నలలో మొత్తం 111 ప్రశ్నలు ఇటు ఎన్టీఏ రూపొందించినటువంటి మాస్టర్ క్వశ్చన్ సెట్లతో సరిపోలాయంటూ కూడా ఢిల్లీ కోర్టుకు సిబిఐ కూడా తెలిపింది. విచారణలో ఇంకా మరిన్ని కీలక విషయాలు, సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. 2026 నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ అనేది పెద్ద దుమారం లేపింది. అయితే చాలా రోజులుగా కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులకి ఇది ఒక పెద్ద షాక్. అయితే పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత నీట్ ఎగ్జామ్ ని మళ్లీ ఇటు కేంద్రం నిర్వహించింది. అయినప్పటికీ కేసు విచారణ మాత్రం ఇంకా వేగంగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి చాలా మందిని ఇప్పటికే సిబిఐ అరెస్ట్ చేసి విచారించింది. దానికి సంబంధించి విచారణలో కూడా పలు సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన కీలక విషయాలను అయితే సిబిఐ వెల్లడించింది. అయితే కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నపత్రం ఇచ్చేందుకు గాను పేపర్ సెట్ అయినటువంటి పివి కులకర్ణికి ఇటు లాతూర్ కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ రఘునాథ్ అనే వ్యక్తి మొత్తం 5 లక్షలు ఇచ్చినట్లుగా సిబిఐ అయితే కన్ఫర్మ్ చేసింది, పేర్కొంది. దీంతో శివరాజ్ ని అరెస్ట్ చేసి అతని ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే చెప్తుంది. మొత్తం అయితే శివరాజ్ దగ్గర ఉన్నటువంటి మొత్తం 136 చేతిరాత ప్రశ్నల్లో కూడా 111 ప్రశ్నలు ఎన్టీఏ రూపొందించినటువంటి మాస్టర్ క్వశ్చన్ సెట్లతో సరిపోలాయి. దానికి సంబంధించి ఇటు ఢిల్లీ కోర్టు కూడా సిబిఐ తెలిపింది. సో రఘునాథ్ ఇటు కులకర్ణికి 5 లక్షలు ఇచ్చి ఇటు కెమిస్ట్రీ పేపర్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా పొందినట్లుగా ఇటు సిబిఐ చెప్తుంది.